అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారి సిపిఆర్ఓ పూడి శ్రీహరి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారని విని నేను నిజంగా ఆశ్చర్యపోయానండి. ఉదయం 8:15 తన నివాసంలో ఉన్న శ్రీహరి గారిని మఫ్టీలో వచ్చిన పోలీసులు కారణం చెప్పకుండా అకారణంగా అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఎక్కడికి తీసుకువెళ్ళారో కూడా వారు వివరాలు తెలియజేయలేదు. అండ్ కారణాలు కూడా చెప్పట్లేదండి. ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదండి. నా దగ్గర అధికారం ఉంది, ఆ అధికారం అడ్డం పెట్టుకొని నేను ఎవరినైనా అరెస్ట్ చేస్తాను, కారణాలు చెప్పను, ఎందుకు అరెస్ట్ చేస్తున్నానో కూడా మేము చెప్పము అని చెప్పేసి పాలకులు వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేయడమే. శ్రీహరి గారు నాకు తెలిసి వారు ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పరుష పదాలని వాడడం కానీ, లేకపోతే వారు ఎక్కడ కూడా ఏమీ చేసినట్లు అసలు నేను ఇంతవరకు చూడలేదండి. వారి పని వారు చేస్తారు. వారు మీడియా జనరల్ సెక్రటరీ, సౌమ్యులు, వివాదరహితులు. వారిని అరెస్ట్ చేయడం అన్నది నాకు నిజంగా అండి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంరా బాబు, వీళ్ళకు ఏం పోయే కాలము, ఇట్లా అరెస్టులు చేసుకుంటూ పోతే ఏం సాధిస్తారు? అరెస్టులు అయిన వాళ్ళు మళ్ళీ ఒక వారానికో 10 రోజులకో రిలీజ్ అవుతారండి. ఎందుకంటే జైళ్ళల్లో ఏళ్ల తరబడి పెట్టడానికి వాళ్ళేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు, వాళ్ళేమీ హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు కాదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదండి. రాజకీయ కారణాలతో, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసుకుంటూ పోతామంటే ఏం సాధిస్తావు నారా లోకేష్? నాకు అర్థం కావట్లేదు. నువ్వు సాధించేది ఏంది చెప్పు. పలానా నేను ఇది సాధిస్తాను అని నువ్వు చెప్పు. తృప్తి పొందుతావా? కక్ష తీర్చుకున్నాను, అర్థమైంది రాజా అని చెప్పేసి ఎగిరి గంతేస్తావా? గ్రేట్ ఆంధ్రలో ఒక వార్త చూశానండి ఇందాక ఎక్స్లో. నిన్న ఎక్కడో నారా లోకేష్ చెప్పాడంట, ఎర్రబుక్ రాజ్యాంగం అన్నది ప్రజల కోసము అని చెప్పేసి. ఇంకా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎర్రబుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అని చెప్పేసి నిస్సిగ్గుగా డైరెక్ట్గా పబ్లిక్లో నారా లోకేష్ చెప్తున్నాడంటే పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు నారా లోకేష్? ఎంతమందిని చేస్తావు? చేసి ఏం సాధిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తావు, ఈ మేకపోతు గాంభీర్యాలు దేనికి? దేనికి అరెస్ట్ చేసి ఏం చేస్తావు? కనీసం కారణమైన ఉండాలి కదా నారా లోకేష్. ఫలానా వ్యక్తిని నేను అరెస్ట్ చేస్తున్నాను అంటే కారణమైన ఉండాలి కదా. లేని విషయాలన్నిటి అండి తవ్వుకోవడము, లేకపోతే సృష్టించడము, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము. ఇంకా ఈ పచ్చ కుక్కలు ఉంటారు కదండి, పచ్చ మీడియా కుక్కలు, వాళ్ళు వచ్చేసి ఇంకా ఈ వ్యక్తి రాష్ట్రంలోనే ఇటువంటి చెడ్డ వ్యక్తి ఉండడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. ఏమ్రా, మీకు ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి, మీకు బంధువులు ఉన్నారు, మీకు సమాజం అనేది ఉంది కదరా. డబ్బుల కోసం ఇంత నిస్సిగ్గుగా సంకలనాకి ఇట్లా బతుకులు బతకాలనా? ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారండి, కారణాలు చెప్పరు. వాళ్ళపైన లేనిపోనివన్నీ ఇంకా కల్పించి రాయడము, విషపురాతలు. ఇంకా అంటే ఇంకా ఎవరైనా చూస్తే ఒక చార్లెస్ శోభరాజు, ఒక దావుద్ ఇబ్రహీంను మించిన చెడ్డ వ్యక్తి ఇతను అనేటట్టు సృష్టించేస్తారు. వాళ్ళు చేసిన తప్పేంద్రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం. వీళ్ళంతా శుద్ధపూసలు. నారా లోకేష్ గారు ఇంకా అసహ్యం వేస్తుందండి ప్రజలకి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ ఈ అరెస్టుల పర్వం అనేది ఇంకా వెగటు గుట్టిస్తుంది ప్రజలకి. ఒకసారి ఆలోచించుకో. సిగ్గుండాలి. ఇటువంటి చర్యలకు పాల్పడే ముందు కొంచెమైనా సిగ్గుండాలి. ఏం సాధించాలండి అంటే ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అండి. అంటే నేను ఏదైనా చేయగలను, ఓకే, పోలీసులు చెప్పు చేతుల్లోకి తీసుకుంటాను, పోలీసులు నేను చెప్పినట్టు చేయకపోతే వాళ్ళని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించడం, వాళ్ళని లొంగ తీసుకోవడం, వాళ్ళ చేత అరెస్టులు చేయించడం, చేసేసి ఇంట్లో కూర్చొని చూసారా నేను అరెస్ట్ చేశాను, ఈరోజు చూశానని జబ్బలు తెచ్చుకోవడం. ఏం సాధించాలనండి ఇట్లా అరెస్టు అంటే? ఇప్పుడు ఒకటి నారా లోకేష్కి అర్థం కాని విషయం ఏంటంటే, వ్యవస్థల్ని అవమానపరుస్తున్నాడు నారా లోకేష్. అరెస్ట్ అవుతారు, బయటకు వస్తారు, ఏం బయటికి రాకోకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్న వాళ్ళందరినీ ఆల్మోస్ట్ అందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తున్నారు, రాకోకుండా ఏముంటారు కదా. తర్వాత ఏంటి నారా లోకేష్, నువ్వు ఏం చేయాలనుకున్నావు తర్వాత? శ్రీహరి గారి విషయంలో అండి, అంటే నాకు వ్యక్తిగతంగా ఆప్తులు శ్రీహరి గారు నాకు బాగా తెలుసు, బాగా పరిచయం. మేము గత 2 ఏళ్ళుగా తరచూ మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అంటే ఆయన మాటల్లో కానీ, నాకు తెలిసింది కానీ ఎక్కడ కూడా వివాదాల జోలికి వెళ్ళరండి. ఇప్పుడు వారు
ఏదైనా చెప్పాలనుకున్న మీడియాలో పనిచేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. వారికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఏదో చిన్న పిల్లలు సోషల్ మీడియాలో తెలియకోకుండా ఏదైనా పోస్ట్ పెట్టారు, అది ఇది అరెస్ట్ చేసినా కనీసం మనం చెప్పుకుందాము, వాళ్ళకు తర్ఫీదునివ్వండి అని చెప్పే ఆస్కారం ఉంటుంది. శ్రీహరి గారికి దాదాపు 25 ఏళ్ల పైనే అనుభవం ఉంది మీడియాలో. వారిని అరెస్ట్ చేసి, ఇంకా ఏది నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, నువ్వేదో సరిగ్గా రాయలేదు అని మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే కుదురుతుందా నారా లోకేష్? ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది ఒక పిరికి పంద చర్య అండి. ఏమీ చేతగానోడు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక పిరికి పంద చర్య. నారా లోకేష్ నువ్వేదో ధైర్యవంతుడివో, లేకపోతే నువ్వు హీరో అని నువ్వు అనుకున్నావేమో. నీ అంత పిరికివాడు ఎవరు లేరని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే నీకు ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇటువంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నావు. ఇప్పటికైనా మానుకో. ఎందుకంటే ఎల్లకాలం మీదే ప్రభుత్వం ఉండదు. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను.